హలో ఎవ్రీవన్, మన ఏపీలో ఉండేటువంటి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఖాళీగా ఉండేటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఇదే వీడియోలో నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేసి అందరూ కూడా అయితే ఈ రోజు నుంచి అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఈ నోటిఫికేషన్లో వివరాలు అయితే గమనిస్తే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హెడ్ ఆఫీస్ విజయవాడ నుంచి అయితే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మన ఏపీ నుంచి అన్ని డిస్ట్రిక్ట్ల వారు కూడా అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ టేబుల్ ఫార్మేషన్ చూస్తే ఇక్కడ గమనించవచ్చు. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయని గమనిస్తే అసిస్టెంట్ మేనేజర్ సర్వేయర్ లాంటి, అసిస్టెంట్ మేనేజర్ సర్వే కోల్, అసిస్టెంట్ మేనేజర్ ఎఫ్ఏ, అసిస్టెంట్ మేనేజర్ కంపెనీ సెక్రటరీ లాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. అదేవిధంగా మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మీకైతే 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు అయితే మీకైతే ఏజ్ లిమిట్ ఉండాల్సి ఉంటుంది అనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఆన్లైన్ ప్రాసెస్ చూసుకుంటే మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ ఆన్లైన్ ఇవ్వడం జరిగింది. అఫీషియల్ లింక్ కూడా ఇచ్చారు. అఫీషియల్ లింక్ కూడా ఇదే వీడియోలో నేనైతే మీకు కామెంట్ సెక్షన్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందంటే మీరైతే డిసెంబర్ 16వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి మీకు జనవరి 5వ తేదీ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ వివరాలు ఏమిటి, ఏజ్ ఏమిటి, శాలరీ ఏమిటి అని దాని గురించి అయితే తెలుసుకుని ఇక్కడ మీరైతే గమనించవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ సర్వేర్ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ వివరాలు ఏంటి, శాలరీ ఎంత ఇస్తామని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మీకు ఇక్కడైతే గమనించవచ్చు. సో మనకి ఇక్కడైతే 5 రకాల గవర్నమెంట్ నుంచి 5 రకాల అలవెన్సెస్ అయితే కల్పిస్తున్నారు. వాటి గురించి కూడా ఇదే వీడియోలో నేనైతే మీకైతే చెప్తాను. ఇక టోటల్గా చూసుకుంటే మనకి మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఏమిటి, అదే క్వాలిఫికేషన్ వివరాలు ఏమిటి, శాలరీ ఎంత ఇస్తున్నారు అనేసి మీరు ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను నోటిఫికేషన్ లింక్ వీడియో కింద కామెంట్ సెక్షన్ అయితే ఇస్తాను. సో తర్వాత చూసుకుంటే మీకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి అలవెన్సెస్ ఒకటే కాకుండా క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు. శాలరీ ఒకటే కాకుండా అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి హెచ్ఆర్ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అంటాము, డిఏ అలవెన్సెస్ అంటాము, సిసిఏ అలవెన్సెస్ అంటాము, మెడికల్ అలవెన్సెస్. సో ఇవన్నీ కలుపుకుంటే పర్ మంత్కి మీరు ఈజీగా 60,000 రూపీస్ని పర్ మంత్కి అయితే మీరైతే శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంది. క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు. తర్వాత ఇక్కడ కూడా మనకి చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మీరైతే చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది మీకు అయితే 18 ఇయర్స్ నుంచి అయితే ఉండాల్సి ఉంటుంది. క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీకు జూలై 1, 2023 నాటికైతే 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత క్లియర్గా మెన్షన్ చేశారు మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 32 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది జూలై 1 నాటికి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తోంది. సెక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ డిజబిలిటీ పర్సన్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే గమనించవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాన్ని ఏ విధంగా భర్తీ చేస్తున్నారు, మెథడ్ ఆఫ్ సెలక్షన్ గురించి తెలుసుకుంటే మీకు ఇక్కడైతే రిటన్ టెస్ట్ పెడుతున్నారు. అదేవిధంగా మీకు అయితే ఇక్కడ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటున్నారు. కాబట్టి మీకు ఆన్లైన్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే మనకి ఇక్కడ 150 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మీకు అయితే ఇక్కడ నెగిటివ్ మార్క్ కూడా ఉందాం, ఓకేనా. సో 150 మినిట్స్ అయితే టైం ఇస్తారు. 150 మార్క్స్ అయితే ఉంటాయి. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. 150 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో మీకు అయితే 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. కాబట్టి 4 క్వశ్చన్స్ మీరు రాంగ్ పెడితే 1 మార్క్ పోతుంది అనేది క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సిలబస్ ఏమిటి, ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది, సెంటర్స్ ఏమిటి, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు ఉంటుంది అనేసి కూడా ఇదే వీడియోలో నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ కూడా మనకైతే సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజెస్ చూసుకుంటే మీకైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీ వాళ్ళకైతే మనకి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆల్ అదర్ కేటగిరీ వాళ్ళైతే మనకి 1000 రూపీస్ వరకు అయితే పే చేయాల్సి ఉంటుంది అని క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు, గమనించవచ్చు. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ ఏమిటి, ఎలా పెట్టుకోవాలి, సిలబస్ ఏమిటి దాని గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ గమనిస్తే మనకైతే సిలబస్ కూడా ఇచ్చారమ్మా. సో చూద్దాం దాని గురించి. ఇప్పుడు మనకి రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది అంటున్నారు. సో మీరైతే గమనించవచ్చు. సో ఇప్పుడు మనం సిలబస్ వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీకు ఎగ్జామ్ యొక్క సిలబస్ చూసుకుని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అసిస్టెంట్ మేనేజర్కి సిలబస్ ఏముంటుంది, అసిస్టెంట్ మేనేజర్ ఎఫ్ఏకి ఎలాంటి సిలబస్ ఉంటుంది, అసిస్టెంట్ మేనేజర్కి సెక్రటరీకి ఎలాంటి సిలబస్ ఉంటుంది అని క్లియర్ నోటిఫికేషన్ ఇక్కడైతే ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. సో అదేవిధంగా మనకి ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అదేవిధంగా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అర్థమెటిక్ రీజనింగ్ మీద అయితే క్వశ్చన్స్ ఉంటాయి, మెంటల్ అబిలిటీ మీద కూడా, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మీద. సో ఇవి అంటే మీకు ఎగ్జామినేషన్ ఏ సిలబస్ ఉంటుంది అనేసి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మీరు కూడా నోటిఫికేషన్
డౌన్లోడ్ చేసి మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో తర్వాత మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్ ఏమిటి, అదేవిధంగా మీకు అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే వివరాలు అయితే నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. కాబట్టి మీకు అఫీషియల్ లింక్లోనే త్వరలోనే అవి కూడా మీకు అయితే అప్డేట్ అయితే చేస్తారు. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే మీకు ఎగ్జామ్స్కి సంబంధించి వివరాలు అయితే వాళ్ళు వెంటనే అఫీషియల్ కూడా అప్డేట్ అయితే చేస్తారు. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన అన్ని లింకులు కూడా ఈ వీడియోకి కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఫైనల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.